కానిస్టేబుల్ను హత్య చేసిన నిందితుడు అరెస్ట్. ఎవడు? రియాజ్ అనేటోడు. వీడే మొత్తానికి నేను ఎన్కౌంటర్ జరిగింది, ఎన్కౌంటర్ చేసేసి పోలీసులను పెద్ద ఎత్తున వార్త వచ్చింది. సో దాని తర్వాత నిజామాబాద్ పోలీసులు ధృవీకరించారు, ఇది ఎక్కడా కూడా ఎన్కౌంటర్ కాలేదు, అరెస్ట్ చేసినాం వాడిని, రియాజ్ అనే వాడిని అరెస్ట్ చేసినామని. మొన్న ఒక కానిస్టేబుల్ని చంపిండు కదా, బండి ఎత్తుకొచ్చిండని తీసుకొస్తున్న క్రమంలో కానిస్టేబుల్ని పొడిచి చంపేసిండు. ఇంకో దగ్గర పోయి ఇంకొకరిని చంపడానికి ప్రయత్నం చేసిండట. సో దీంతో అక్కడ పట్టుకున్నారు. పట్టుకునేందుకు ప్రయత్నించిన స్థానికుడి మీద కత్తితో దాడి చేసిండట. నిజామాబాద్లో కానిస్టేబుల్ను హతమార్చి పారిపోయిన వాహనాల దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు 2 రోజుల గాలింపు అనంతరం ఆదివారం మధ్యాహ్నం అతన్ని పట్టుకోగలిగినాయట. గత శుక్రవారం రాత్రి రియాజ్ అనే దొంగను నిజామాబాద్ వినాయక్ నగర్లోని సిసిఎస్ ఠానాకు తరలిస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్య చేసిన విషయం తెలిసిందే. ఘటనా స్థలం నుంచి తన స్నేహితుడి బైక్పై పరారైన అతను మహమ్మదీయ కాలనీలోని తన నివాసానికి వెళ్లి దుస్తులు మార్చుకుని బయటకు వచ్చిండు. నగరంలోనే వివిధ ప్రాంతాల్లో తప్పించుకొని తిరిగాడు. అతడు నగర పరిధి దాటలేదన్న సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి అనుమానిత ప్రాంతాలు డ్రోన్ కెమెరాల సహాయంతో జల్లెడ పట్టారు. 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చోట రియాజ్ కంటపడగా పట్టుకునే లోపే కెనాల్లోకి దూకి తప్పించుకున్నాడు. అక్కడ అతడి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని సారంగాపూర్ శివారులో రియాజ్ ఉన్నట్టుగా సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కొని పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన స్థానికుడు సయ్యద్ ఆసిఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకున్నది. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ లోపుగా పోలీసు బృందం నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించింది. ఆసిఫ్ను నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని, పెనుగులాటలో నిందితుడు రియాజ్ సైతం తీవ్రంగా గాయపడడంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య విలేకరులకు తెలిపిండట. మొత్తానికి వాడు టొయినా అయిపోతుండే కదా, వాడు ఎంతమంది చాలా మర్డర్ కేసులో ఉన్నాడట.